సూపర్ మైండ్ పవర్ మీకు రావాలంటే ఇక్కడ ఒకరోజు కూర్చుని ఏంటేంటి అనవసరమైన ఆలోచనలు తీసి విసిరేయాలి డస్ట్బిన్లోకి. ఈ రోజు నుంచి మారని 75 ఏళ్ల మా అత్త గురించి నేను ఆలోచించను. అలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ మీ సూపర్ మైండ్ పవర్ పనిచేయాలంటే నా బాస్ గారు లాస్ట్ మూమెంట్లో నా ప్రాజెక్ట్ కొట్టేస్తాడు, ఓకేనా అని ఫిక్స్ అయిపోండి. ముందే కొట్టేస్తాడు, వాడి ఇష్టం. ఎందుకంటే వాడి కింద పనిచేస్తున్నాను కాబట్టి, వాడిదే కంపెనీ కాబట్టి, వాడే పెద్ద పొజిషన్లో ఉన్నాడు కాబట్టి, ఇంకా వాడి గురించి ఆలోచించి ఎందుకు ఇలా చేస్తాడు అని ఆలోచించను. నా కొలీగ్ వెళ్ళి నా బాస్కి ఏదో చెప్పేస్తుంది, వాళ్ళందరూ ఒకటైపోతారు, మరీ మంచిది. వాళ్ళందరూ ఒకటైపోయి పార్టీలు చేసుకుంటే హాయి, పోని నువ్వు ఇంట్లో కూర్చొని మంచిగా పుస్తకాలు చదువుకో. ఏదో ఒకటి వాళ్ళెవరో చేయలే, వీళ్ళెవరో చేయలే, నన్నెవరో గుర్తించలే అనే సుత్తిలోంచి బయటకు వచ్చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది సూపర్ మైండ్ పవర్కి వెరీ వెరీ యూస్ఫుల్ స్టెప్. ఈ వీడియో ద్వారా మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తించాలి. నేను ఏం చెప్తున్నా సరే ఇతరుల గురించే కాదు, మీ గురించే అన్నది గుర్తించండి. ఈ సూపర్ మైండ్ కాన్సెప్ట్లో సూపర్ మైండ్ పవర్ పెరగాలి అంటే ఇక్కడ బరువు తగ్గించుకుని ఇక్కడ క్లీన్ పెట్టుకోవాలి. ఇక్కడ బరువు దేనివల్ల వస్తుంది? ఎవరో మనకు అనవసరమైన వాళ్ళ గురించి ఇక్కడ బరువు వస్తుంది. ఇక్కడ అనవసరమైన వాళ్ళని ఎందుకు మోస్తున్నారు? ఇది సూపర్ మైండ్ పవర్ సిరీస్లో నేను మీకు నేర్పించబోతున్నా. సూపర్ మైండ్ పవర్ ఈ ఏప్రిల్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. మనసుకు సంబంధించిన అన్ని రకాల ప్రాసెసెస్ మీకు నేర్పించబోతున్నాను. మైండ్ ఎలా పనిచేస్తుందో కూడా నేర్పించబోతున్నాను.